Andarki namaskaram, welcome back to Vamsi Bhavani. Today we are into day 9 of the 25 days C++ challenge and ivalti mana topic functions anamata. Okay, so functions lo we have two main things. One is return value and rendavadi parameters. So we will discuss functions completely in detail in this video. ఓకేనా? బిఫోర్ దాట్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అసైన్మెంట్ క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ పవర్ ఆఫ్ అ నంబర్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ పవర్ ఆఫ్ n. ఓకే, x టు ద పవర్ ఆఫ్ n. టేక్ x అండ్ n ఫ్రమ్ యూజర్. ఓకే, ఈజీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ 3 and 4 ఉంది. సో 3 power 4 ఈజ్ 81. ఓకే, let's do that. So we'll take int x and int n. Okay, and for int I is equal to 1, I less than n less than equal to n times కావాలి కాబట్టి I plus plus. Okay, let's create one more integer, int answer. So basically answer is equal to initially 1 అని పెడదాం, because 1 into anything is the same number, so effect ఏమీ ఉండదు. సో ఏం చేద్దామంటే answer is equal to answer star what, star n, సారీ స్టార్ x, అంతే కదా. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే n టైమ్స్ ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాం. దేంతో? బేసిక్గా 1తో ఇనీషియల్లీ, బికాస్ 1 into ఎనీథింగ్ ఈజ్ దట్ నెంబర్ ఓన్లీ, ఎనీథింగ్ ఓన్లీ కదా. దట్స్ ద రీజన్. సో మీరు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ ఎక్స్ని, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ యాజ్ ఆన్సర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదైనా సరే ఆర్ ఇందాక రాసిన ఇదైనా సరే, రెండు ఒకటే. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఫైనల్లీ ప్రింట్ ఇట్ అవుట్. cout ans. Let's see, రన్ చేద్దాం. why is this wrong? 0 1. సో ఓకే 0 అయితే మాత్రం ఇట్ హ్యాస్ టు బి 0 ఓన్లీ కదా, బట్ మనం అట్లీస్ట్ 1 చేస్తున్నాం. సో ఏం చేయొచ్చు అంటే ఓన్లీ ఇన్ దాట్ కేస్ వీ కెన్ సింప్లీ సే దాట్ if x greater than 0 అయితేనే ఈ విధంగా చేయాలి. ఆర్ ఇన్ జనరల్ వీ కెన్ సే x నాట్ ఈక్వల్ టు 0 అయితే, బికాస్ నెగిటివ్ అయినా సరే పవర్ ఈజ్ పాసిబుల్ కదా. ఇట్ విల్ బీ దట్ నెంబర్ ఇంటూ దట్ నెంబర్ అండ్ 1 ఈజ్ ఓకే. ఓన్లీ 0కి మాత్రమే ఆ ఇష్యూ వస్తుంది. సో వాట్ వీ క్యాన్ డూ ఇస్, ఓకే ఐ థింక్ లెట్ చెక్ దిస్ వన్స్ అగైన్. ఇష్యూ ఏంటి? ఇట్ వాజ్ 0 and 1 కదా. సో 0 ఎందుకు రాలేదు, 1 ఎందుకు వచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ ఎక్స్. 0తో మల్టిప్లై అవుతుంది కదా, ఇది 0ని రావాలి కదా, ఎందుకు రాలేదు? లెట్ సి ఎక్స్ ఈజ్ 0. ఓకే, మనం అసలు ఇన్పుట్ తీసుకోలేదు గైస్. ఇన్పుట్ తీసుకోకుండా అసలు మిగతా రెండు పాస్ ఎలా అయ్యాయో నాకు అర్థం కాలేదు. బట్ లెట్స్ సి, ఇది ఎందుకు కరెక్ట్ అయింది? 4 0. ఓకే 1 కాబట్టి ఇది పాస్ అయిపోయింది. ఇది కూడా 1 అనుకుంటా. సో యాక్చువల్లీ మనం ఇన్పుట్ తీసుకోలేదు, ఇన్పుట్ తీసుకోవాలి కదా. సీన్ ఎక్స్ అండ్ సీన్ ఎన్. ఓకే, నౌ లెట్ మీ రన్ దిస్ అగైన్. రన్. Everything is correct. Submit. It is correct. 6/6 passed. Okay, great. Simple. Okay, now coming to this question. ఇక్కడ ప్రస్తుతానికి మీకు బ్రేక్ అంటే ఏంటో తెలియదు కదా. ఇట్స్ ఓకే, నేను ఈ వీడియో ఎండింగ్లో బ్రేక్ అంటే ఏంటో చెప్తాను. అంటిల్ దెన్ యూ కెన్ కైండ్ ఆఫ్ వెయిట్ ఫర్ దిస్. బట్ ఇన్ జనరల్ బేసిక్గా బ్రేక్ ఏం చేస్తుందంటే
బ్రేక్ వచ్చిన వెంటనే అక్కడితో లూప్ ఆగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఇక్కడ n=3 వచ్చిన వెంటనే లూప్ ఆగిపోతుంది. అక్కడ నుంచి బేసిక్గా లూప్ రన్ అవ్వదు. కాబట్టి అక్కడ దాకా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి, విచ్ ఈస్ n=5 నుంచి n=3 వరకు. బికాస్ 3 దగ్గర బ్రేక్ అయిపోతుంది అండ్ ఇంకది 2 అవ్వదు. ఓకే, సో ఇట్ ఈస్ 5 4 3. బట్ యా, వీడియో ఎండ్లో ఇఫ్ టైం పర్మిట్స్ నేను బ్రేక్ గురించి ఇన్ డీటెయిల్ చెప్తాను. ఓకే, నౌ కమింగ్ టు టుడేస్ టాపిక్. టుడేస్ టాపిక్ ఈజ్ బేసిక్లీ ఫంక్షన్స్. ఓకే, వాట్ ఈజ్ ఫంక్షన్స్? పెద్దగా ఏం లేదు గైస్ దీంట్లో, మీరు అనుకున్నంత కష్టమేం కాదు. ఫంక్షన్ అంటే సింప్లీ ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఒక సింపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతే. ఓకే, బట్ తేడా ఏంటంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి ఒక పేరు ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ అ నేమ్. ఓకే, అండ్ ఈ నేమ్ని యూజ్ చేసి మనం ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యూజ్ ఇట్ టు ఎగ్జిక్యూట్ బ్లాక్. సో ఎగ్జిక్యూట్ బ్లాక్. సో మీరు ఈ నేమ్ని యూజ్ చేసి ఎన్నిసార్లు కైండ్ ఆఫ్ కాల్ చేస్తే అన్నిసార్లు ఆటోమేటిక్గా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒక కోడ్ బ్లాక్కి పేరు పెడితే ఇట్స్ ఎ ఫంక్షన్. దట్స్ ఇట్. అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ బేసిక్గా మోర్ మెయింటైనబిలిటీ. అంటే ఏంటి? సి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు కోడ్ రాస్తున్నారు అనుకోండి. మీరు రాసిన కోడ్ మొత్తం కూడా మీకు ఇవాళ గుర్తుంటుంది, రేపు గుర్తుంటుంది, ఎల్లుండ గుర్తుంటుంది, ఆఫ్టర్ 6 months గుర్తుండదు. సో వెన్ యూ కమ్ బ్యాక్ టు సీ ద సేమ్ కోడ్, ఎక్కడ ఏం రాశారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కాదు. ఓకే, దాట్స్ ద మెయింటెనెన్స్ ప్రాబ్లమ్. కాబట్టి మీరేం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క కోడ్లో ఇఫ్ ఐ హ్యావ్ 3 మెయిన్ టాస్క్స్. ఓకే, 3 టాస్క్స్ ఉన్నాయి. ఓకే, సో నేనేం చేస్తాను, ప్రతి టాస్క్కి సెపరేట్గా ఒక ఫంక్షన్ రాస్తాను అండ్ దానికి పేరు ఉంటుంది. కాబట్టి ఆ పేరు బట్టి ఆ టాస్క్లో ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ అండ్ రీడ్ యువర్ కోడ్ ఆఫ్టర్ అ వైల్. కాబట్టి మెయింటైనబిలిటీ. సెకండ్ది బేసిక్గా డివిజన్ ఆఫ్ వర్క్ ఈజీ అయిపోతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం ఉంది. ఓకే, మీ టీంలో వీ హ్యావ్ లెట్స్ సే 4 people. ఓకే, ఈ 4 బేసిక్గా ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఓకే, సో ఏమవుద్ది, ఒకవేళ ఫంక్షన్స్ లేకపోతే అందరూ సేమ్ కోడ్లో బేసిక్గా కోడ్ రాయాలి, సేమ్ కోడ్లో కోడ్ చేయాలి. లేకపోతే సెపరేట్ కోడ్ చేసిన అన్నిటిని కలపాలి. కలిపినప్పుడు అగైన్ కష్టాలు అయిపోతాయి, బేసిక్గా ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏం జరుగుద్ది, ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్ వాడి బేసిక్గా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇఫ్ వీ హ్యావ్ 4 features, ఫీచర్ 1ని ఒక ఫంక్షన్లో, ఫీచర్ 2ని ఇంకొక ఫంక్షన్లో, ఆ విధంగా యూ కెన్ కైండ్ ఆఫ్ సెగ్రిగేట్ ద వర్క్ అండ్ తర్వాత దాన్ని అన్ని పార్ట్స్ని కలిపి సింగిల్ ప్రాజెక్ట్గా కైండ్ ఆఫ్ రాయడానికి కూడా పెద్దగా కష్టం అవ్వదు. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ డివైడ్ యువర్ వర్క్. ఓకే, అండ్ ఫైనలీ బేసిక్గా రీయూజబిలిటీ. ఎందుకు? ఇందాక చెప్పాను కదా. సో మీరు ఈ పేరుని వాడి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సేమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ ఫంక్షన్స్ లేకపోతే అదే కోడ్ మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫంక్షన్ నేను 3 times కాల్ చేస్తున్నాను. ఓకే, అంటే 3 times ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఒకవేళ ఫంక్షన్స్ లేకపోతే ఇదే కోడ్ని మీరు 3 సార్లు రాయాలి. దానివల్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు సేమ్ కోడ్ని రీయూజ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? కాబట్టి రీయూజబిలిటీ ఈజ్ ఆల్సో అ అడ్వాంటేజ్. గాట్ ఇట్? గ్రేట్. నౌ కమింగ్ ఇన్ టు బేసిక్లీ లెట్ మీ ఇరేజ్ దిస్. ఫంక్షన్స్ ఎలా రాస్తారు, సింటాక్స్ ఏంటి? సింటాక్స్ పెద్దగా ఏం లేదండి, సింపులే. ఫస్ట్ ది రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఫంక్షన్కి పేరు చెప్పాను కదా, సో ఫంక్షన్ నేమ్ రాయాలి. ఆ తర్వాత బ్రాకెట్స్ ఈ విధంగా, లోపల పారామీటర్ లిస్ట్ అంటే ఏంటి అగైన్ చూద్దాం. అండ్ ఆ తర్వాత వీల్ హ్యావ్ ద కోడ్ అండ్ ఫైనలీ రిటర్న్ బేసిక్లీ వాల్యూ. అగైన్ ఇదేంటి చూద్దాం. ఓకే, సో ఈ యొక్క సింటాక్స్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎస్, మన ఇంట్ మెయిన్ ఉంది చూసారా, మెయిన్. ఈ మెయిన్ కూడా ఒక ఫంక్షనే. కాబట్టే ఇంట్ అని రిటర్న్ టైప్ అండ్ బ్రాకెట్స్ ఉంటాయి, లోపల పారామీటర్స్ ఏమి ఉండవు, అండ్ ఫైనలీ వీ విల్ రిటర్న్ 0. సో మెయిన్ కూడా ఒక ఫంక్షనే. గాట్ ఇట్? సో బేసిక్గా నౌ వాట్ ఈజ్ రిటర్న్ టైప్, వాట్ ఈజ్ పారామీటర్ లిస్ట్?
చాలా సింపుల్ గైస్. సి++లో అట్లీస్ట్ మనకి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటది? ఇట్ ఈస్ మెయిన్. ఓకే, సో బేసిక్గా ఎప్పుడైనా సరే ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది, వై అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఎక్స్ని కానీ వైని కానీ ఎవరైనా సరే కాల్ చేయాలంటే కాల్ చేయాల్సింది కూడా ఒక ఫంక్షన్ నుంచే, విచ్ క్యాన్ బీ ఐదర్ మెయిన్ ఆర్ ఎనీథింగ్. అంటే నేను మెయిన్ లోపల నుంచి ఎక్స్ని కాల్ చేయొచ్చు, ఎక్స్ లోపల నుంచి వైని కాల్ చేయొచ్చు. సో ఎప్పుడు కాల్ చేసినా మనం ఇంకొక ఫంక్షన్ నుంచే కాల్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఒక ఫంక్షన్ 1 ఉంది, ఫంక్షన్ 2 ఉంది. ఓకే, సో బేసిక్గా ఫంక్షన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ 2ని కాల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2ని కాల్ చేస్తుంది. సో కాల్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఫంక్షన్ 1 ఫంక్షన్ 2కి ఏమైనా డేటా పంపిద్దాం అనుకుంటే పారామీటర్స్ ద్వారా పంపిస్తుంది. ఓకే, గాట్ ఇట్. సో ఫంక్షన్ 1 కాల్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ 2ని ఇఫ్ ఇట్ వాంట్స్ టు సెండ్ సమ్ డేటా ఇట్ విల్ సెండ్ ఇట్ వయా పారామీటర్స్. ఓకే, నౌ ఫంక్షన్ 2 బేసిక్గా తన కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేశాక కాల్ చేసిన ఫంక్షన్ 1కి ఏదైనా డేటాని పంపిద్దాం అనుకుంటే అది రిటర్న్ వాల్యూ ద్వారా పంపిస్తుంది. గాట్ ఇట్. సో ఫంక్షన్ 2 ఒకవేళ దాన్ని కాల్ చేసిన ఫంక్షన్ 1కి ఏదైనా డేటా పంపిద్దాం అనుకుంటే ఇట్ విల్ బీ రిటర్న్ వాల్యూ విచ్ ఈస్ దిస్ వన్. ఓకే, ఈ పారామీటర్స్ ఏమో దిస్ వన్. ఇదేంటి? బేసిక్గా రిటర్న్ టైప్ అంటే ఈ యొక్క వాల్యూ యొక్క డేటా టైప్. దట్స్ ఇట్. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే ప్లీజ్ గో బ్యాక్, ఒక 2-3 minutes వెనక్కి వెళ్ళండి అండ్ వాచ్ ఇట్ అగైన్. అర్థమైపోతుంది. లెట్ us ట్రై విత్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇంకా బాగా అర్థమవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ IO stream using namespace std int main. Okay, and return 0. Okay, now let's create another function. Okay, so for example ఏమీ రిటర్న్ చేయట్లేదు అనుకుందాం. దెన్ we say void అంటే ఏమీ రిటర్న్ చేయట్లేదు. void say hello. ఓకే, సో పారామీటర్స్ కూడా ఏమీ లేవనుకుందాం. ఇదేం చేస్తుంది? సింపుల్గా సి అవుట్ hello అంటది. ఓకే, now you can call that function from main. Say hello. Let me save this. funcs.cpp. Execute, compile and run. So it's still running. Yeah, so hello print అయింది చూసారా? Let's say I am calling it once more. Say hello. Okay, let me save this. గ్రేట్, చూసారా పనిచేస్తుంది. ఓకే, నా వాట్ వీ క్యాన్ డూ ఇస్ బేసిక్లీ ప్రస్తుతానికి ఇది సే హెలో అన్న వెంటనే హెలో ఉంటుంది అంతే. ఎవరికి హెలో చెప్తుంది? ఎవరికి చెప్పట్లేదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ సింప్లీ వీ కెన్ పాస్ అ పారామీటర్. సో కాల్ చేస్తున్నప్పుడు సాయికి హెలో చెప్పు అని చెప్పచ్చు. ఓకే, సో మీరు బేసిక్గా సే హెలోని కాల్ చేస్తున్నప్పుడు మెయిన్ ద్వారా సాయి అనే డేటాని పంపిస్తున్నారు. ఓకే, పంపించిన డేటాని సే హెలో తీసుకోవాలి కదా. ఓకే, హౌ? యూజింగ్ పారామీటర్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? బేసిక్గా సాయి అనేది ఏంటి? స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అండ్ సమ్ పేరు దానికి, ఇట్ కెన్ బి ఎనీ నేమ్. ఓకే, నేమ్ ఏమి ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఓకే, సో హెలో అండ్ ఎక్స్ అని చెప్పి ఇవ్వచ్చు. లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ చేస్తే ఈసారి హలో సాయి అని ప్రింటింగ్ చేస్తారా? లెట్స్ సే ఈసారి సాయి బదులు ఇఫ్ ఐఎమ్ పాసింగ్ VB. ఓకే, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. హలో VB పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డేటా పంపిస్తున్నాను బట్ ఇక్కడ తీసుకోవట్లేదు. ఏమవుద్ది?
లెట్స్ సే ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఎక్స్ ఆల్సో. వాట్ విల్ హ్యాపెన్? బేసిక్గా ఇట్ విల్ బీ అ ఎర్రర్ బికాస్ మీరు పంపిస్తున్నారు, అది తీసుకోవట్లేదు. లెట్ మీ షో ద ఎర్రర్. చూసారా, టూ మెనీ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్. బేసిక్గా ఆర్గ్యుమెంట్స్ అక్కడ ఉన్నదానికంటే మీరు పంపిస్తుంది ఎక్కువ, అదేమో తీసుకోవట్లేదు అని చెప్తుంది అనమాట. ఓకే, అండ్ లెట్స్ సే రివర్స్ చేద్దాం. ఇక్కడ తీసుకుంటుంది బట్ మీరు పంపించట్లేదు. ఓకే, ఈవెన్ దట్ ఈస్ రాంగ్. లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ ఈసారి తీసుకుంటుంది బట్ పంపించట్లేదు. అగైన్ అది కూడా తప్పే. ఓకే, సో పంపిస్తే తీసుకోవాలి, తీసుకుంటే పంపించాలి. బోత్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, నౌ లెట్స్ రైట్ అనదర్ ఫంక్షన్. ఆ అనదర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్ ఇస్తే వాటిని యాడ్ చేసి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, సో ఇంట్, ఎందుకంటే చెప్తాను. సో యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాద్దాం. ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అని చెప్పి 2 వాల్యూస్ తీసుకుంటుంది, వాటిని యాడ్ చేస్తుంది. సో లెట్స్ సే ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మీరు రిటర్న్ సి అని చెప్పి రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు సి ఏంటి? బేసిక్గా సి అనేది ఒక ఇంటిజర్ కాబట్టి రిటర్న్ టైప్ ఈజ్ ఇంటిజర్. ఓకే, నౌ బేసిక్లీ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ కాల్ యాడ్. కాల్ చేసినప్పుడు మీరు ఏం చేయొచ్చు? 2 ఇంటిజర్స్ని పాస్ చేయొచ్చు. ఐఎమ్ పాసింగ్ 3 అండ్ 6. మీకు బ్యాక్గ్రౌండ్లో ఐ థింక్ నాయిస్ వస్తుండొచ్చు బికాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దగ్గరలో, అండ్ ఐ హోప్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ నాయిస్ రిడక్షన్ వాడి వాటిని ఎడిట్ చేస్తాను, బట్ ఇంకా వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. ఓకే, నౌ మనం యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అండ్ 3, 6ని పాస్ చేస్తున్నాం. సో ఏలోకి 3 వెళ్తుంది, బిలోకి 6 వెళ్తుంది. వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్న ఫంక్షన్కి సి అనే వాల్యూ పంపిస్తుంది. సో పంపించినప్పుడు తీసుకోవాలి కదా. సో ఇంట్ సమ్ కే ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా యాడ్ ఆఫ్ 3, 6. సో ఈ యొక్క యాడ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన సి వాల్యూ వెళ్ళి ఈ యొక్క కేలో అసైన్ అయిపోతుంది. లెట్స్ సి, వీ కెన్ ప్రింట్ కే అండ్ చెక్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్, కంపైల్ అండ్ రన్. చూసారా, 9 ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు అండ్ పారామీటర్స్ రిటర్న్ వాల్యూస్ని యూస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? యాజ్ సింపుల్ యాజ్ దట్. నౌ ఇందాక చెప్పినట్లుగా మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ బ్రేక్ అండ్ కంటిన్యూ. సో బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే ఏంటి? ఏం లేదు, చూడండి. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఇద్దాం. లెస్ దాన్ ఈక్వల్ టు 5 అండ్ 1తో స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, లెట్ మీ ప్రింట్ ఐ వాల్యూ ఓన్లీ, ఐ అండ్ ఎండెల్ నెక్స్ట్ లైన్ కోసం. లెట్ మీ కమెంట్ దిస్ కోడ్. ఓకే, కంట్రోల్ స్లాష్, లెట్ మీ సేవ్ దిస్, ఎగ్జిక్యూట్ చేస్తాను. అవుట్పుట్ తెలిసిందే మీకు ఏంటది? అవుట్పుట్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ 1 2 3 4 5. గ్రేట్. నౌ వాట్ విల్ కంటిన్యూ డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ చూద్దాం. ఓకే, ఇఫ్ I equal to 3, continue. ఓకే అని ఇచ్చాను. లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ సీ వాట్ హ్యాపెన్స్. బేసిక్గా ఆ ఒక్క లూపింగ్, ఆ ఒక్క ఇటరేషన్ స్కిప్ అయిపోతుంది, మళ్ళీ లూపింగ్ అయిపోతుంది. సో 3 స్కిప్ అయిపోద్ది. చూసారా, 1 2 4 5, 3 స్కిప్ అయిపోయింది. ఎందుకు? బేసిక్గా ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కదా, సో 3 అయిన వెంటనే ఏమవుద్ది? ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న ఈ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఆ కరెంట్ ఇటరేషన్, ఆ కరెంట్ రెపిటేషన్. సో దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కూడా ఒక 2-3 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఇంకొక 2-3 లైన్స్ ఉన్నాయి, కోడ్ ఉంది, అవన్నీ కూడా స్కిప్ అయిపోతాయి. సో కంటిన్యూ తర్వాత ఉన్న కోడ్ మొత్తం కూడా ఆ స్పెసిఫిక్ రెపిటేషన్ కోసం స్కిప్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఇంక్రిమెంట్ జరిగాక మళ్ళీ లోపలికి వస్తుంది. సో 4 అయ్యింది, I4 అయ్యాక ఆబ్వియస్లీ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఈ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో కంటిన్యూ అంటే సింపుల్గా ఆ పర్టిక్యులర్ ఇటరేషన్, ఆ పర్టిక్యులర్ రిపిటేషన్ స్కిప్ అయిపోతుంది. దట్స్ ఇట్. వాట్ ఈస్ బ్రేక్?
బ్రేక్ అంటే బ్రేక్ చూసిన వెంటనే అక్కడితో లూపింగ్ ఆగిపోతుంది, స్కిప్ కాదు, లూపింగే ఆగిపోద్ది. కాబట్టి మీకు 3 తర్వాత ఏది ప్రింట్ అవ్వదు. సో ఆన్సర్ విడ్ బి ఓన్లీ 1 and 2. లెట్స్ సి. సేవ్ చేశాను, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 1 and 2 ఓన్లీ. ఎందుకు? ద సేమ్ రీజన్. సో 3 అయిన వెంటనే కండిషన్ సాటిస్ఫై అయింది, బ్రేక్ని చూసింది, బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే అక్కడతో ఈ స్పెసిఫిక్ లూప్ ఆగిపోతుంది. అండ్ అదే క్వశ్చన్ ఇక్కడ. సో బేసిక్గా ఇక్కడ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేదు. సో ఇనిషియల్లీ n ఈజ్ ఈక్వల్ టు 5 ఇనిషియలైజేషన్. n గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు వాట్ విల్ హ్యాపెన్? దిస్ లూప్ విల్ రన్ అండ్ n మైనస్ మైనస్ ఇనిషియల్లీ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సో మనకి 5 ప్రింట్ అయింది. ఓకే, అగైన్ ప్రింట్ అయిన తర్వాత చెక్ అయింది, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఏమీ అవ్వదు. n మైనస్ మైనస్ కాబట్టి n వాల్యూ 4 అయిపోతుంది. 4 ప్రింట్ అయింది, 4 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి అగైన్ ఇక్కడికి వెళ్ళింది, డిక్రిమెంట్ అయింది, n 3 అయింది. సో ఈసారి మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, ఈక్వల్ టు 3 3 ఈక్వల్ టు 3 ఎస్ కాబట్టి బ్రేక్ అయిపోతుంది అండ్ అక్కడితో లూప్ ఆగిపోతుంది. సో 5 4 3 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? పక్కా? గ్రేట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.